అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 159 కపుల్ అడ్వెంచర్. ఇక స్టోరీలోకి వెళ్తే జలపాతం దగ్గరికి వెళ్ళిన విరాట్ ఇంకా హాస్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఆమె ముద్దు ముఖం చూసి చెంపకి ముద్దు పెడతాడు విరాట్. ఇంతలో ఏదో సౌండ్ రావడంతో ఇద్దరు విడివిడిగా కాస్త దూరంగా కూర్చున్నారు. ఇదే అని తెలియని భావం మనసులో కలుగుతూ ఉంటే విరాట్ని చూడటానికి సిగ్గుపడి ముఖం పక్కకు తిప్పేసుకుంది హాస్ని. ఆమెను చూసి, బేబీ నీకు సిగ్గు, ఇప్పుడు తింగర్ పనులు చేస్తూ నాకు మెంటలెక్కిస్తూ నాతో తిట్లు తింటూ పనిష్మెంట్స్ ఫేస్ చేస్తూ చిన్నపిల్లలా చేస్తావు చూడు, అలా ఉంటేనే ఇష్టం నాకు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ తెలివైన వాళ్ళైతే ఆ సంసారం 3 పువ్వులు 6 కాయల ఆటలతో ఉంటుంది. అదే ఇద్దరు డిఫరెంట్ మెంటాలిటీస్ అయితే రోజుకొక అడ్వెంచర్లా సరదాగా గడిచిపోతుంది. మన లైఫ్ చూడు, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కాస్త స్పైసీగా అప్పుడప్పుడు ప్రశాంతంగా సాగిపోతూ ఉంది. నీ అల్లరి అలక, నా బుజ్జగింపు బెదరింపు లైఫ్ని మెమొరబుల్గా మార్చుతాయి. ఓల్డ్ అయ్యాక మన పిల్లలకి మన స్టోరీస్ని కథలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి నువ్వు నీలో అల్లరిని ఏమాత్రం తగ్గించుకోకుండా చెలరేగిపో, అంతా నేను చూసుకుంటాను అని ఆమె బుగ్గగిల్లాడు విరాట్. మీరు చెప్తున్నది నిజమేనా? నేను ఎప్పుడూ తిక్క పనులు చేస్తానని అందరూ తిడుతూ ఉంటే బాధగా అనిపించేది. కానీ ఇది నా నేచర్. ఎవరికోసమో నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం ఏముందని నేను అనుకునేదాన్ని. కానీ నన్నుగా ఇష్టపడుతున్న మీకోసం మీకు నచ్చినట్టుగా మారాలి అనుకుంటున్నాను. చెప్పండి విరాట్ గారు, మీకు వచ్చే భార్య ఎలా ఉండాలని కోరుకున్నారు అని ఆసక్తిగా అడిగింది హాస్ని. ఆమె అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యపోతూ, నీకు తాళి కట్టే వరకు నేను ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇక నిత్య విషయం నీకు ఆల్రెడీ తెలుసు. నా జీవితంలో ఉండాలని నేను కోరుకున్న ఏకైక వ్యక్తివి నువ్వు. అందుకే ప్రపంచానికి కనిపించే విరాట్ వేరు, నీ ముందు ఉండే విరాట్ వేరు. నీ దగ్గర అల్లరిగా చిలిపిగా ఉండే భర్తగా ఉంటాను, కానీ బయట ఒక నియంతలా ఉంటాను. అందరికీ నేను ఒక రాక్షసుని కావచ్చు, కానీ నా భార్యకు మాత్రం ప్రేమ రాక్షసుని అని నవ్వుతూ అన్నాడు. మీరు ఎప్పుడూ నా అంచనాలకు మించి ఉంటారు. బహుశా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నా జీవితకాలం సరిపోదేమో. మీరు ఒక అంతులేని సముద్రం. అందుకే నాలాంటి అల్లరి చేస్తూ పరవలతో ఉరికే నదిలాంటి అమ్మాయి భార్యగా వచ్చింది. ఐఎమ్ ద లక్కీయెస్ట్ వైఫ్ ఇన్ ద వరల్డ్. విరాట్ గారు, మీ ప్రేమలో ఎలాంటి మార్పు రాదు కదా? నన్ను ఎప్పుడూ ఇలాగే చూసుకుంటారు కదా అని ఆర్తిగా అతని కళ్ళల్లోకి చూసి అడిగింది హాస్ని. ఎలాంటి మార్పు రాదు, ఎప్పటికీ ఇలాగే చూసుకుంటాను. నీ హిట్లర్ మొగుడిని జీవితాంతం భరించడానికి ఎనర్జీ బాగా తెచ్చుకోవాలి మిస్సెస్ హిట్లర్ అని అల్లరిగా నవ్వాడు. ఆమె ముక్కు పట్టుకొని లాగాడు. బాబోయ్, ఈరోజు హాస్ని చాలా బాగా సెంటిమెంట్లు పండించేసింది. ఈ శుభ సందర్భంలో ఇంకొకసారి వెళ్ళి నీళ్ళలో ఆడుకొని వస్తుందట. మీరు చక్కగా సపోర్ట్ చేస్తారంట అంటూ పైకి లేచిన ఆమెను ఆపి, మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, కావాలంటే ఇంకొకసారి తీసుకొస్తాను, అప్పుడు ఆడుకో అంటూ ఆమె చేయి పట్టుకొని ముందుకు నడిచాడు విరాట్. కొద్ది దూరం నడిచిన తర్వాత, విరాట్ గారు, నాకు బాగా ఆకలిగా ఉంది, ఫుల్గా ఆడేశామేమో కదా, నీరసం వస్తోంది, వెనక్కి వెళ్ళిపోదామా అని జాలిగా అడిగింది హాస్ని. అవునా, ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోదామా అంటూ తన భుజానికి ఉన్న బ్యాగ్ నుండి స్నాక్స్ ఫ్రూట్స్ తీసి ఆమెకు చూపించి అడిగాడు. వాటిని చూడటంతోనే హాస్ని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మీకు ముందు చూపు చాలా ఎక్కువ విరాట్ గారు. మన ఔటింగ్లో ప్రాబ్లం రాకూడదని ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. అసలు ఇప్పటి వరకు మీ భుజానికి బ్యాగ్ ఉందని కూడా నేను గమనించలేదు. ఎంతైనా మీరు గ్రేట్ అంటూ ఆరాటంగా వాటిని తీసుకొని తను తింటూ అతనికి తినిపిస్తూ కాసేపు గడిపింది. కడుపు నిండిన తర్వాత ఉత్సాహంగా పైకి లేచి, యుద్ధానికి సిద్ధం పతిదేవా, రాక్షసవధికి పోదామా అని డ్రమాటిక్గా అడిగింది హాస్ని. బేబీ, నీలో ఈ కళలు కూడా ఉన్నాయా? కాస్త తట్టుకో, మనం వెళ్ళేది యుద్ధానికి కాదు, అడ్వెంచర్ ట్రిప్కి అంటూ ఎదురుగా ఉన్న ఎత్తైన కొండను చూపించాడు విరాట్. ఆ కొండను చూసి, మనం ఇద్దరం ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తున్నామా అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. వెళ్ళడమే కాదు, రాత్రంతా అక్కడే ఉండిపోతున్నాం అని చెప్పిన విరాట్ వైపు వింతగా చూస్తూ,
ఆ కొండ ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఇప్పుడు చీకటి పడింది. ఇలాంటి టైంలో ట్రెక్కింగ్ అంటే రిస్క్ కదా. మరి పైకి ఎలా వెళ్తాం అని అనుమానం వ్యక్తం చేసింది హాస్ని. ఇదిగో ఇలా వెళ్తాం అంటూ అటుగా ఎగురుకుంటూ వస్తున్న చాపర్ను ఆమెకు చూపించాడు విరాట్. ఏంటి, ఇప్పుడు ఈ కొండ ఎక్కడానికి చాపర్ అద్దెకు తీసుకున్నారా? ఎందుకు ఊరికే డబ్బులు దండగ చేస్తున్నారు? మీకు ఈ మధ్య బుద్ధిగా డబ్బుల మీద విలువ లేకుండా పోతోంది. కొంచెం కష్టపడితే మనం పైకి ఎక్కేవాళ్ళం కదా అని కోపంగా అడిగింది హాస్ని. ఇదే కదా హాస్ని అంటే అని నవ్వుతున్న విరాట్ వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు నేనేమన్నా జోక్ చేశానా? ఎందుకు నవ్వు? ఉక్రోషంగా అడిగింది. ఇందాక నేను ఎలాగుంటే ఇష్టమని చెప్పానో అచ్చంగా అలాగే ఉన్నావు కదా. అసలు నీకు బ్రెయిన్తో పనే లేదు హాస్ని. నువ్వు ఒక బ్రెయిన్లెస్ యూనిక్ పీస్వి. చాలా అరుదుగా దొరుకుతావు. నేను ఎప్పుడో గట్టిగా పుణ్యం చేసుకొని ఉండి ఉంటాను. అందుకే నీలాంటి మెదల్లేని పెళ్ళాం దొరికింది. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా బతుకు, సరేనా అని వెటకారంగా అన్నాడు విరాట్. నన్ను ఎక్కరిస్తున్నారు కదా, నాకు అర్థమైందిలే. అప్పుడే బోర్ కొట్టేశాను. మీ మగాళ్ళంతా ఇంతే, దొరికే వరకు వెంటబడతారు, దొరికాక దూరం చేసి వెక్కరిస్తారు అని ముక్కు చీతింది హాస్ని. నీ తలకై. చాపర్ అద్దెకు తీసుకోవడానికి నీ మొగుడేమైనా థర్డ్ గ్రేడ్ బిజినెస్ మ్యాన్ అనుకున్నావా? కంట్రీలోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. సొంత విమానమే ఉంది, ఇక చాపర్ ఉండదా అని ప్రశ్నించాడు. ఉందో లేదో నాకెందుకు తెలుసు? నేను ఎప్పుడైనా మీ ప్రాపర్టీస్ చూశానా అని ముఖం మార్చుకొని అన్న హాస్ని నెత్తి మీద మొట్టికాయ వేసి, మీ కాదు మన, నాకు సంబంధించిన ప్రతిదీ నీ సొంతం, నాతో సహా అని కన్ను కొట్టాడు విరాట్. ఇలా కొట్టి కొట్టి నా తల బొప్పి కట్టించి చిన్న బెదుడు చితికిపోయేలా చేస్తున్నారు అని ఇంకా ఏదో మాట్లాడబోయిన హాస్ని చాపర్ రావడంతో నోటికి తాళం వేసి విరాట్తో కలిసి అందులో ఎక్కి కొండపైకి వెళ్ళడానికి రెడీ అయింది. ఇద్దరు లోపల కూర్చున్న తర్వాత, విరాట్ గారు, నాకు చాపర్ రైడ్ చేయడం నేర్పిస్తారా? అప్పుడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎవరు హెల్ప్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని ఆశగా అడిగింది హాస్ని. ఆ మాటకి కుదరదు. కావాలంటే పైలట్ ఉంటాడు, నీకు కావలసిన చోటికి తీసుకెళ్తాడు. నీతో పాటు నేను వింటాను, అంతే. నీకు నేర్పడం, కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వడం రెండూ ఒకటే. ఈ విషయం నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అని సీరియస్గా బదులిచ్చాడు. ఏ విషయం చెప్పారు? అయినా ఎందుకు కుదరదు? నేర్పించకపోతే నేను ఒప్పుకోను. మీరున్నప్పుడు కూడా పైలట్ ఎందుకు? ఏ, మీకు కూడా రాదా? అంతేలే, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేలే అమ్మా అని వెక్కరింతగా అంది హాస్ని. నాకు వచ్చు, కావాలంటే నేనే దగ్గరుండి తీసుకెళ్తాను, అంతేకాని నీకు మాత్రం నేర్పను. పని కట్టుకొని నీకు నేర్పించి నేను ఇక్కడ టెన్షన్ పడుతూ కూర్చోలేను. నాకున్న బిజీ షెడ్యూల్కి అంత టైం లేదు అని మరింత రెచ్చగొట్టాడు విరాట్. అంత బిజీ అయినప్పుడు మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అనవసరంగా టైం వేస్ట్ చేసే బదులు ప్యాలెస్లో కూర్చుంటే సరిపోతుంది కదా అని ఉక్రోషంగా అంది. నాది అసలే విశాలమైన హృదయం. తను బాధపడితే నేను చూడలేను. అందుకే తన కోసం కాస్త టైం గడపాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంటున్న అతని వైపు కోపంగా చూస్తూ, ప్యాలెస్లో మాత్రం మీకు అడ్డేముంది? 15 రోజులు బయట ప్రపంచం తెలియకుండా చేశారుగా. ఏదో ఇంటి నిండా జనం ఉండి వైఫ్తో ప్రైవసీ దొరకడం లేదన్నట్లుగా బిహేవ్ చేయకండి అని అంది హాస్ని. ఇంతలో వాళ్ళ డెస్టినేషన్ రావడంతో చాపర్ దిగి కాస్త ముందుకు వెళ్ళిన వాళ్ళకి చక్కగా అమర్చిన అందమైన టెంట్ కనిపించింది. అది చూడటంతోనే హాస్ని వేగంగా అక్కడికి వెళ్ళి జీప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. అక్కడ అప్పటికే పరుపు, బ్లాంకెట్, చార్జబుల్ లైట్స్, అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. వావ్ విరాట్ గారు, మనం ఇక్కడికి రాకముందే అన్నీ రెడీ చేయించారా? ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది విరాట్ గారు, నాకు చాలా నచ్చింది అని ఎక్సైట్ అవుతున్న హాస్నిని క్యాంప్ ఫైర్ దగ్గరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇద్దరూ కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేసిన తర్వాత టెంట్లోకి వచ్చిన హాస్ని ఎయిర్ బెడ్ మీద వాలి రిలాక్స్ అవుతూ ఉండగా లోపలికి వచ్చాడు విరాట్. ఈ ప్లేస్ ఎలా ఉంది బేబీ, నీకు నచ్చిందా? నీకోసమే స్పెషల్గా ప్లాన్ చేశాను. ఆఫీస్ వర్క్ లేదా ఎవరో ఒకరు రావడం, ఇలా మన ప్రైవసీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని ఇక్కడికి వచ్చాం. నేను సిగ్నల్ ఇస్తే తప్ప చాపర్ కూడా రాదు. ఎలా ఉంది నా ప్లాన్ అని కన్ను గీటాడు విరాట్. బుర్ర నిండా ఇలాంటి ప్లాన్స్ ఉండబట్టే మీరు స్టేట్కి కింగ్ అయ్యారు. ఇలా రాత్రంతా కొండ మీద ఒక టెంట్లో గడపటం ఇదే మొదటిసారి.
నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో మాటల్లో చెప్పడం కష్టం విరాట్ గారు అంటూనే ఏదో అనుమానం రావడంతో "ఆ, ఇంతకీ విరాట్ గారు అర్ధరాత్రి సమయంలో మీరు వాష్రూమ్కి కానీ బయటకు వెళ్ళే టైంలో ఎవరైనా దొంగ వచ్చి మిమ్మల్ని అటాక్ చేసి చంపేసి నన్ను ఏమైనా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి?" అని భయంతో గుండెల మీద చేయి వేసుకుంది హాస్ని. ఆ మాటకి ఆమెను నిస్సాయంగా చూస్తూ, బేబీ, నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? నీకోసం ఇంత మంచి డేట్ ప్లాన్ చేస్తే దొంగ వస్తాడు, మర్డర్ చేస్తాడని పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతున్నావు. అసలు నీ బుర్రకి ఎప్పుడూ ఇలాంటి పుచ్చిపోయిన ఐడియాలే వస్తాయా అని విసుగ్గా తల కొట్టుకున్నాడు విరాట్. మీరు ఊరికే అంటున్నారు కానీ నావన్నీ మంచి అనుమానాలే. ఎన్నో హారర్స్ మూవీస్లో చూశాను. హీరో హీరోయిన్ కొండ మీద ఇలాగే ఉన్నప్పుడు ఒక సైకో వాళ్ళని మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తాడు. నాకు తెలుసు ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు సేవ్ చేస్తారు అని భయంగా అడిగింది. విరాట్కి తన మీద తనకే జాలి కలిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని, నాకేమైనా ప్రాబ్లం వస్తే సూపర్ ఉమెన్ లాగా మారి రక్షించడానికి నువ్వు ఉన్నావు కదా బేబీ, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, హాయిగా పడుకో అని నచ్చ చెప్పాడు. ఆ మాటకి కళ్ళు మూసుకున్న హాస్నికి ఎవరో కత్తి పట్టుకొని వస్తున్నట్టు విజువల్స్ కనిపించాయి. దాంతో టక్కున కళ్ళు తెరిచి వేగంగా విరాట్ పక్కకు చేరి అతని గుండెల మీద తల పెట్టుకొని పడుకుంది. దీర్ఘాలోచనలో ఉన్న విరాట్ ఆమెను గమనించి, నేనుండగా నీకు భయం ఎందుకు బేబీ, ప్రశాంతంగా పడుకో అంటూ ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. నా భయం నా గురించి కాదు విరాట్ గారు, మీ గురించి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అంటున్న ఆమె వైపు చూసి, నీ కింగ్ అంత చేతకాని వాడు కాదు. ఇంకొక్క నిమిషం కదిలినా నీకు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. ఆ నవ్వు చూసిన హాస్నికి గుండె చప్పుడు పెరిగింది. అతను అన్నంత పని చేస్తారేమో అన్న భయంతో కళ్ళు మూసుకొని అతనిలో ఒదిగిపోయింది. ఇంతలో ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపించడంతో అదిరిపడి పైకి లేచింది హాస్ని. దేవుడా, విరాట్ గారిని భయపడదామని పిచ్చివాగుడు వాగాను. ఇప్పుడు నేను మాత్రం భయంతో చచ్చేలా ఉన్నాను అని ఆలోచనలో పడింది. అదే సమయంలో విరాట్ పైకి లేచి టెంట్ బయటకు వెళ్ళటంతో ఆమెలో భయం మరింత పెరిగింది. ఇదేంటి, నిజంగానే సైకో వచ్చి విరాట్ గారి మీద దాడి చేశారా అని పిచ్చి ఆలోచనలు చేస్తూ కూర్చుంది. వెళ్ళినవాడు రాకపోవడంతో ఆమెలో ఆందోళన పెరిగిపోయింది. ఇక లోపల ఉండలేక బయటికి వెళ్దామని పైకి లేచిన హాస్ని లోపలికి వస్తున్న విరాట్ని చూసి ఆగిపోయింది. అతను దగ్గరికి రాగానే, ఎంతసేపు, ఎక్కడికి వెళ్ళారు, ఎంత భయం వేసిందో తెలుసా, మీకేదైనా జరిగితే నా పరిస్థితి ఏమవుతుంది అని కోపంగా అరుస్తున్న హాస్ని నోరు సడన్గా టెంట్లో ఉన్న లైట్స్ ఆఫ్ అయిపోవడంతో మూతపడింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. హాస్ని ఎందుకు భయపడింది? ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.